మీ జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం మీరు మళ్ళీ వెనక్కి వెళ్లి మార్చగలిగితే ఏం మారుస్తారు? లవ్, కెరీర్, మ్యారేజ్, ఫ్రెండ్‌షిప్. ఏది మారిస్తే మీ జీవితం ఇప్పుడున్న దానికన్నా పూర్తిగా వేరేలాగుంటుంది అని మీకనిపిస్తుంది? ఒకటి ఇమాజిన్ చేయండి. ఒక బంధం ఎప్పటికైనా ప్రమాదకరమే అని మీకనిపించినా మీరది అప్పట్లో పట్టించుకోరు. లేదా అందరూ చెప్తున్నా వినకుండా మొండిగా ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ప్రతిరోజు మీ మైండ్‌లో ఒక ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. అదేంటి అంటే, నేను ఆ రోజు అది చేసి ఉండకపోతే బాగుండేది అని. ఇదే రిగ్రెట్ అంటే పశ్చాత్తాపం. దీనికి చాలా సైకలాజికల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కౌంటర్ ఫ్యాక్చువల్ థింకింగ్. అంటే మన బ్రెయిన్ ఒక డేంజరస్ గేమ్ ఆడుతుంది. అదేంటి అంటే మనకొక ఆలోచన ఊరికే వస్తుంది. నేను ఆ రోజు అది చేసి ఉండకపోతే నా జీవితం ఇప్పుడు పూర్తిగా వేరేలాగుండేది అని మనకి అనిపిస్తుంది. ఇది నిజం కాదు. ఇది మీ ఊహ. మీ ఊహలో ప్రాబ్లమ్స్ ఉండవు. మీ ఊహలో బాధ ఉండదు. మీ ఊహలో అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి అని అనిపిస్తుంది. కానీ నిజమేంటి అంటే మీరు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నా ప్రతి ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇంకొకటేంది అంటే ఔట్‌కమ్ బయాస్. అంటే మీ రిజల్ట్‌ని మీరు మీ డెసిషన్‌తో జడ్జ్ చేస్తారు. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు, అప్పుడు మీకున్న ఆలోచనలతో, అప్పుడు మీకున్న నాలెడ్జ్‌తో ఆలోచించి మీరొక నిర్ణయం తీసుకుంటారు. కానీ దాని ఫలితం మంచిగా లేదు అనుకోండి. మీకు బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయనుకోండి. అప్పుడు మీరేమనుకుంటారు? నేను అప్పుడు కరెక్ట్‌గా నిర్ణయం తీసుకోలేదు కాబట్టే ఇట్లా జరిగింది అని అనుకుంటారు. ప్రతి మంచి నిర్ణయం మంచి ఫలితమే ఇవ్వాలని లేదు. ఎందుకంటే ప్రతీదీ మీ కంట్రోల్‌లో ఉండదు కదా! ఇంకొకటేంటి అంటే ఫియర్ ప్లస్ ఓవర్ థింకింగ్ లూప్ అన్నమాట. ఈ పశ్చాత్తాపం అనేది ఒక్కరోజు వచ్చి పోయేది కాదు. ప్రతిరోజు వస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఆలోచన వస్తుంది. ఇది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఒక ఆలోచన మొదలవుతుంది. దాన్ని మీరు అనలైజ్ చేస్తారు. అలా చేసి ఉండకపోతే బాగుండేది అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఇంకోలాగా చేస్తే బాగుండేది అని ఆలోచిస్తారు. మళ్ళీ అనలైజ్ చేస్తారు. ఇది కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటుంది. అందుకని దీన్ని లూప్ అంటాం. అంటే ఒకటే విషయం మళ్ళీ మళ్ళీ మీ మైండ్‌లో ఇలా కాకుండా ఇలా చేసుండాల్సింది అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది మీ బ్రెయిన్‌కి ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. అలవాటయిపోతుంది మీ బ్రెయిన్‌కి. ఇది చాలా డేంజరస్. ఇంకొకటేంటి అంటే కంట్రోల్ ఇల్యూజన్. అంటే మనకేమనిపిస్తుంది అనంటే, నేను ఆ రోజు ఆ సిట్యుయేషన్‌కి వెళ్లి, ఆ సిట్యుయేషన్‌ని చేంజ్ చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. మీ జీవితంలో 50% విషయాలకి మీ కంట్రోల్ అనేది ఉండదు. ప్రతీది మీ కంట్రోల్‌లో ఉండదు. మీరు ఆ రోజు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మీరు స్ట్రాంగ్ అయి ఉండొచ్చు. మీకు ఒక లెసన్ గుణపాఠం అనేది మీరు నేర్చుకొని ఉండొచ్చు. అలా చేయొద్దు అని. మీరు తప్పుల నుంచే చాలా విషయాలు నేర్చుకుంటారు. మీరు ఈరోజు ఏ స్టేజ్‌లో అయితే ఉన్నారో, అది మీరు చాలా తప్పులు చేసి, ఇది తప్పు అని మీరు నేర్చుకొనే ఇప్పుడు ఆ స్టేజ్‌కి వచ్చారు. మీరు మిస్టేక్స్ చేస్తేనే గ్రోత్ అనేది ఉంటుంది. నో మిస్టేక్స్, నో గ్రోత్. అంటే తప్పు చేస్తేనే ఏది రైటో తెలుస్తుంది. కాబట్టి మీరు అస్సలు పశ్చాత్తాపపడకండి. ఇంకొక విషయం ఏంటి అంటే, మీ బ్రెయిన్ మీ స్టోరీని రీఫ్రేమ్ చేయాలి. మీ బ్రెయిన్ ఏం చేస్తుంది? ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ రోజు ఆ జాబ్ వదిలేయకుండా ఉండుంటే బాగుండేది అని మీకు ఆలోచన వస్తుంది. కానీ నిజమేంటి అంటే, మీరు ఆ జాబ్ వదిలేయడం వల్లనే మీరు మీ జీవితంలో ఏం కోరుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరేమనుకోవాలి? నేను జాబ్ వదిలేయడం వల్లనే నాకీరోజు అర్థమైంది నేనేం కోరుకుంటున్నానో అని పాజిటివ్‌గా థింక్ చేయాలి. ఇంకొక మోస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ ఏంటి అంటే, మీరు రాయడం. మీకేదైతే అనిపిస్తుందో, మీకెప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో అప్పుడు మీరు రాయాలి. మీకు పశ్చాత్తాపం వచ్చే ఆలోచనలు రాయడం వల్ల మీ మెదడులో గోల అనేది తగ్గుతుంది. ఊరికే ఇదే ఆలోచించడం, మీ మెదడు చేసే గోల అనేది చాలా మట్టుకు తగ్గుతుంది. పేపర్ మీద ఏం రాయాలి? ఫస్ట్ మీరు ఏ విషయం మీద పశ్చాత్తాపపడుతున్నారో రాయండి. రెండోది మీరు ఎందుకలా చేశారో రాయండి. మూడోది అప్పుడు మీ పరిస్థితి ఏంటి అన్నది రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వ్యక్తిని ప్రేమించారు. నేను ఆ వ్యక్తిని ప్రేమించడం అనేది నేను పశ్చాత్తాపపడుతున్నానిప్పుడు. నేను ఆ వ్యక్తిని ఎందుకు ప్రేమించాను? నేను ఒంటరిగా ఉండడం వల్ల, అప్పుడు ఒంటరితనం వల్ల ప్రేమించాను.
మూడోదేంటి, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను అప్పుడు ఎమోషనల్ సపోర్ట్‌ని కోరుకున్నాను. అందుకని అలా జరిగింది. ఇట్లా మీరు రాయడం వల్ల ఏమవుతుంది అంటే, మీరు రియలైజ్ అవుతారు. మీరు అప్పుడు తీసుకున్నది మూర్ఖపు ఆలోచన కాదు. మీకు అప్పుడు వీక్‌గా ఉన్నారు మీరు ఎమోషనల్‌గా అన్నది మీకు అర్థమవుతుంది. ఇంకొకటేంటి అంటే, దీనికి చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది ఇది రాయడం వెనకాల. అదేంటి అంటే, మీ బ్రెయిన్‌లో 2 పార్ట్స్ ఉంటాయి. అదేంటి అంటే, ఫస్ట్‌ది ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఇంకొకటి అమిగ్డాలా. ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏంటి అంటే, మీరు లాజికల్‌గా ఆలోచించడానికి, మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అమిగ్డాలా అనేది మీరు ఎమోషనల్‌గా ఆలోచించడానికి. ఇప్పుడు ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మీరు ఎప్పుడైతే ఇట్లా పేపర్ మీద రాసి మీరు రియలైజ్ అవుతారో, నాదప్పుడు ఈ సిట్యుయేషన్స్ వల్ల నేను ఇట్లా చేశాను, ఆ విషయాలు అనేది అన్నది ఎప్పుడైతే రియలైజ్ అవుతారో, అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, మెల్లిగా మీ లాజికల్ పార్ట్ అనేది మీరు లాజికల్‌గా మీ బ్రెయిన్‌కి చెప్తారు. అప్పుడు నువ్వు చేసింది ఈ రీజన్స్ వల్ల అని. దానివల్ల ఏమవుతుంది, కొద్ది రోజులకి మీ బ్రెయిన్ రియలైజ్ అవుతుంది. మీరు రియలైజ్ అవుతారు. ఓకే. ఇది పశ్చాత్తాపపడాల్సిన విషయం కాదు. అప్పుడు ఇలా జరిగింది అని లాజికల్‌గా చెప్పడం వల్ల మీకు చాలా మట్టుకి మీ లైఫ్‌లో ఇంగ ఎప్పటికి మీ బ్రెయిన్ అదే బిలీవ్ చేస్తుందన్నమాట. ఇవి రీజన్స్ అని. సో, ఇది రాయడం అనేది చాలా ఎఫెక్టివ్. ఇంకొకటేంటి అంటే అమిగ్డాలా పార్ట్. ఈ అమిగ్డాలా పార్ట్ అనేది మీ ఎమోషన్స్‌కి చాలా ఇంపార్టెంట్. సో, మీరెప్పుడైతే ఓవర్ థింకింగ్ చేస్తారో, ఊరికే ఇది ఆలోచిస్తూ ఉంటారో, అరే! అలా ఎందుకు చేశాను? అలా ఎందుకు చేశాను? అని. మీరు రాసినప్పుడు ఈ ఎమోషన్స్ అనేవి తగ్గుతాయి. సో, ఇది రాయడం అనేది చాలా ఎఫెక్టివ్ సొల్యూషన్. ఇంకొక సొల్యూషన్ ఏంటి అంటే, ఫ్యూచర్ గురించి ఆలోచించడం. అంటే, మీరు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్న విషయం ఒక 10 ఏళ్ల తర్వాత కూడా మీకు ఇంపార్టెంటా? అన్నది ఆలోచించండి. 90% కేసెస్‌లో ఇంపార్టెంట్ అయి ఉండదు ఆ విషయం. అప్పుడేమవుతుంది, మనకి ఎప్పుడైతే ఇప్పుడే మనకు జరిగిన విషయం మీద మనం ఎక్కువగా బాధపడతాం. కొద్ది రోజులు జరిగింది అనంటే దానికి బాధ అనేది తగ్గుతుంది. ఇమ్మీడియేట్ పెయిన్ ఉన్న వాటిని మన బ్రెయిన్ ఎగ్జాగరేట్ చేసి చూపిస్తుంది. పెద్దగా చేసి చూపిస్తుంది. కాబట్టి నేను ఫ్యూచర్‌లో కూడా ఇది ఇంపార్టెంటా అని ఆలోచించడం వల్ల నీకు చాలా మట్టుకి లోడ్ అనేది తగ్గుతుంది. ఇంకొక సొల్యూషన్ ఏంటి అననేసంటే సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్. అంటే ఈ స్టేజ్‌లో చాలా మంది స్టక్ అయిపోతారు. నేను ఆ రోజు ఎందుకలా చేశాను? నేను అలా చేసి ఉండాల్సింది కాదు అని వాళ్ళని వాళ్ళే పనిష్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఎందుకవుతుంది అనంటే, మీకు ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం, మీకు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇప్పుడున్న సిట్యుయేషన్స్ ప్రకారం మీరు ఆ సిట్యుయేషన్‌ని జడ్జ్ చేస్తారు. అది కరెక్ట్ కాదు గదా! అప్పుడున్న సిట్యుయేషన్స్ వేరు, మీకు అప్పుడున్న నాలెడ్జ్ వేరు. మీకు ఆబ్వియస్‌గా ఇప్పుడు కొంచెం ఎక్కువనే నాలెడ్జ్ ఉంటది. ఏజ్ పెరిగింది కాబట్టి. కాబట్టి మీరు అప్పుడున్న సిట్యుయేషన్‌ని ఇప్పుడున్న నాలెడ్జ్‌తోని అస్సలు జడ్జ్ చేయకండి. మీరేం చేయండి అనంటే, అద్దం ముందు నిలబడి, నేను అప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా బెస్ట్ నిర్ణయం తీసుకున్నాను అని అద్దంలో మీకు మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పండి. మొదట్లో మీ బ్రెయిన్ నువ్వు ఇది చెప్పేది నీకు అబద్ధం అని చెప్తా ఉంటుంది. కానీ మీరు రిపీటెడ్‌గా ఇట్లా చెప్తూ ఉన్నారనుకోండి, కొద్ది రోజులకి మీ బ్రెయిన్ అదే నమ్ముతుంది. ఇంకొకటేంటి అనంటే, మీకు ఎప్పుడైతే నేను రాంగ్ కెరియర్ చూజ్ చేసుకున్నాను అని రిగ్రెట్ రావడం, ఇట్లా జరుగుతుందో, అప్పుడు మీరేం చేయండి, వెంటనే ఏదన్నా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. వెంటనే చేయండి. అంటే మీరు చిన్నగానైనా సరే ఒక ఫస్ట్ స్టెప్ వేయండి. మీరిట్లా రోజు చేస్తూ ఉండడం వల్ల మీ బ్రెయిన్ ఏమని ఫీల్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను నా కంట్రోల్‌లో ఉన్నాను అని మీ బ్రెయిన్ ఫీల్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటేంటి అంటే, ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి, మీకు రిగ్రెట్ వస్తుంది అంటే, మీరు ఏం కోరుకుంటున్నారు అన్నది మీకు తెలుస్తుంది అని అర్థం. మీరు డెఫినెట్‌గా గతంలోకెళ్ళి గతాన్ని మార్చలేరు. మీరు ఈ రిగ్రెట్ ఫీల్ అవ్వడం వల్ల మీ ప్రెజెంట్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవుతుంది, నాశనం అవుతుంది. సో, మీరు అలా కాకుండా ఇది రిగ్రెట్ ఫీల్ అవ్వడం, ఈ పశ్చాత్తాపం అనేది నా వీక్‌నెస్ లాగా కాకుండా, నేను నా గురించి తెలుసుకుంటున్నాను అన్నది తెలుసుకోండి. ఇంకొకటి గుర్తించండి. మీరు ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అని గుర్తించుకొని, శ్వాస తీసుకొని రియలైజ్ అవ్వండి. నేనిది కోరుకుంటున్నాను అని. ఇది గూడా చాలా ఎఫెక్టివ్ పద్ధతి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను లైక్ చేయండి అని వీడియో స్టార్టింగ్‌లో కానీ, మధ్యలో కానీ అడగట్లేదు. ఎందుకు అంటే, నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసేటప్పుడు మధ్యలో కానీ, స్టార్టింగ్‌లో కానీ ఎవరైనా ఫ్లో మిస్ చేసి అట్లా చెప్తే నాకు కొంచెం డిస్టర్బింగ్‌గా అనిపిస్తుంది. నా వ్యూవర్స్‌కి, నా సబ్‌స్క్రైబర్స్‌కి ఆ చిన్నపాటి డిస్టర్బెన్స్ కూడా ఉండొద్దు అని నేను స్టార్టింగ్‌లో మధ్యలో చెప్పట్లేదు. ఫ్లోని బ్రేక్ చేసి.
ఎండ్ లో చెప్తున్నాను. దీనివల్ల చాలా మంది ఎండ్ అయిపోయేసరికంటే ఆఫ్ చేసేసి వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. హై పాయింట్స్ కూడా ఇవ్వట్లేదు. దానివల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ అవుతుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల నేను కొంచెం మోటివేషన్ అనేది నాకు తగ్గుతుంది. సో మీ ఒక్క సబ్స్క్రైబ్, మీ ఒక్క లైక్ అనేది నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. ఇట్లాంటి కంటెంట్ చేయడానికి, ఇంకా రీసెర్చ్ చేయడానికి నాకు ఉపయోగపడుతుంది. నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే, హై పాయింట్స్ మాత్రమే. మీకు ఏ విషయం మీద కంటెంట్ మీద మీరు ఏ విషయం మీద సఫర్ అవుతున్నారన్నది డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి. నచ్చకపోతే లైక్ చేయకండి. ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ అన్నది నాకు చాలా మ్యాటర్ అవుతుంది.